కొంచెం గ్యాప్ వచ్చింది లాస్ట్ ఎపిసోడ్కి ఈ ఎపిసోడ్కి. బట్ ఐ కెన్ అష్యూర్ యూ ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో ఇవాళ మేము ముందుకు వచ్చాను. ఎస్, ఇవాల్టి ఎపిసోడ్లో మీకు నేను టాప్ 10 అప్కమింగ్ ఎలక్ట్రిక్ కార్స్ 2022లో ఏంటో చెప్పబోతున్నాను. ఇంకేం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది స్టోరీ. నేను మీ చైతన్య ముద్దం అండ్ దిస్ ఈస్ హైబిస్ టీవీ లెట్స్ గో ఈవీ ఎపిసోడ్ నెంబర్ 4. టాప్ 10 అప్కమింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో అంటే కార్స్ లో ఏ కార్స్ ఉన్నాయి అండ్ వాటి ప్రైస్ ఎంత, రేంజ్ ఎంత అనే ముచ్చట్లతో కూడా నేను రెడీగా ఉన్నాను. సో ముందుగా నెంబర్ 10 మహీంద్రా EXUV 300 అండ్ EKUV 100. మహీంద్రా ఒక్కటే ఈవీ కార్స్ విషయంలో కొంచెం వెనకబడి ఉందని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళ కొత్త లేటెస్ట్ అప్డేటెడ్ ఈవీ కార్స్ ని మార్కెట్లోకి తీసుకొస్తుంటే మహీంద్రా మాత్రం లేట్ అయినా లేటెస్ట్ గా వద్దామని ఫిక్స్ అయ్యి 2 కొత్త వేరియంట్స్ తో మార్కెట్లోకి రాబోతుంది. ఒకటి EXUV 300, ఇంకొకటి EKUV 100. ఈ రెండు కూడా 2020 ఆటో ఎక్స్పోలో షోకేస్ చేసింది మహీంద్రా. 2022లో పక్కాగా ప్లానింగ్ తో ఈ కార్స్ ని లాంచ్ చేసే ప్రయత్నం చేస్తోంది. సో హై వోల్టేజ్ లాంగ్ రేంజ్ తో EXUV 300 రాబోతుంది. అలాగే 40 కిలోవాట్ అడ్జస్ట్ బ్యాటరీ, పవర్ అవుట్పుట్ 132 HP, రేంజ్ 300 కిలోమీటర్స్ సింగిల్ ఛార్జ్ తో మార్కెట్ ని ఊపేయడానికి రెడీగా ఉంది. అండ్ ప్రైస్ వచ్చేసి 14 lakhs అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ దీనికన్నా ముందే మనకి EKUV 100 మార్చ్ 1st లాంచ్ అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూడాలి, బట్ పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం తగ్గేదే లేదంటుంది ఈ కార్. ఆల్రెడీ ఫ్యూచర్స్ మనకి రివీల్ అయ్యాయి, అవేంటో ఒక్కసారి చూద్దాం. 15.9 కిలోవాట్ అడ్జస్ట్ బ్యాటరీ ప్యాక్ మోటార్, రేటెడ్ ఎట్ 4.4 PS అండ్ 120 Nm. రేంజ్ వచ్చేసి మనకి 147 కిలోమీటర్స్, ఫాస్ట్ ఛార్జింగ్ 80% ఇన్ జస్ట్ 55 minutes. అంటే నిజంగా చెప్పొచ్చు ఎంత ఫాస్ట్ గా ఛార్జ్ అవుతుంది అనేది కార్. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 8.5 to 9 lakhs మధ్యలో ఉండొచ్చు అని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. నిజంగా వాట్ ఏ బెస్ట్ ఫీచర్స్ కదా. సో ఇలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ వాళ్ళు నిజంగానే మహీంద్రా కంపెనీ చాలా తోపు అని చెప్పాలి. ఎందుకంటే ఎప్పటి నుంచో ది బెస్ట్ కంపెనీస్లో ఒకటి మహీంద్రా. సో లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చి మన మార్కెట్ ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ కమింగ్ టు నెంబర్ 9 టెస్లా కంపెనీ మోడల్ 3 ఎలక్ట్రిక్ కార్. ఎస్, టెస్లా కంపెనీ మోడల్ 3 అని కూడా అంటారు దీన్ని. సో ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్లో మనం ఇంతవరకు చూడండి సెడాన్స్. సో సెడాన్ని ఇండియన్ మార్కెట్లోకి 2022లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది టెస్లా. ఎస్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీస్ ఇన్ ది కార్ మేకర్స్ వరల్డ్ వైడ్ టెస్లా. సో అలాంటి కార్ మేకర్ ఇండియన్ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కార్తో రావడం, అది కూడా లగ్జరీ సెడాన్ కావడం చాలా విశేషం అని చెప్పాలి. అండ్ దీని స్పెక్స్ ఏంటి అండ్ దీని ప్రైస్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. 423 కిలోమీటర్స్ లాంగ్ రేంజ్ అండ్ ఇది 5-seater ఆటో ట్రాన్స్మిషన్ కార్ అండ్ 0 to 97 km/h ఇన్ జస్ట్ 3.1 సెకండ్లో టచ్ చేస్తుంది. అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసి 261 km/h. ప్రైస్, సో ఇదొక్కటి చెప్పాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది, కానీ చెప్పక తప్పట్లేదు. బికాస్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి 60 lakhs, బట్ ఇన్ఫ్యాక్ట్ ఇంకా తక్కువకే రావచ్చు అని కూడా వార్తలు వినపడుతున్నాయి. మరి టెస్లా అంటే ఆ మాత్రం ఉంటుంది కదండి మామూలుగా. నెంబర్ 8 హుండాయ్ కోనా ఎలక్ట్రిక్ ఫేస్ లిఫ్ట్. హుండాయ్ కోనా ఎలక్ట్రిక్ కార్ ఆల్రెడీ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది, కానీ ఈ కార్కి ఫేస్ లిఫ్ట్ వర్షన్ ప్లాన్ చేసింది హుండాయ్. సో ఆ కార్ ఫీచర్స్ ఎలా ఉండబోతున్నాయో ఒకసారి చూద్దాం. 9.2 కిలోవాట్ అడ్జస్ట్ బ్యాటరీ అండ్ 136 HP మోటార్, అది 304 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుంది. అండ్ 64 కిలోవాట్ అడ్జస్ట్ బ్యాటరీ మనకి 204 HP మోటార్తో 483 కిలోమీటర్ రేంజ్ ఇస్తుంది. ఈ ఫేస్ లిఫ్ట్ కి ప్రైస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుందని టాక్. మోస్ట్లీ కోనా ఎలక్ట్రిక్ 24 lakhs పడుతుంది, కొంచెం పెంచి 27 or 28 మధ్యలో ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మన ఈ కోనా ఎలక్ట్రిక్ అప్లిఫ్ట్ కి. సో చూడాలి ఎలా క్లిక్ అవుతుంది ఈ హుండాయ్ కోనా ఫేస్ లిఫ్ట్ కార్. నెంబర్ 7 కియా EV6. కియా ఇండియన్ మార్కెట్లో బాగా పర్ఫామ్ చేస్తున్న కంపెనీస్లో ఇదొకటి. సో ఈ సౌత్ కొరియన్ ఆటోమేకర్ ఎలక్ట్రిక్ కార్ 2022లో రాబోతున్నట్టు సమాచారం. EV6 పేరుతో ఈ కార్ లాంచ్ అయ్యేటట్టు కనబడుతుంది. ఆల్రెడీ కియా EV6 క్రాస్ ఓవర్ గ్లోబల్ మార్కెట్లో కొన్ని కంట్రీస్లో లాంచ్ అయిపోయి మంచి రేటింగ్స్ అండ్ రేంజ్తో దూసుకెళ్తోంది. మరి ఇండియన్ మార్కెట్లోకి నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా వస్తుందని టాక్. మోస్ట్లీ బిట్వీన్ మిడ్ ఆఫ్ ఇయర్లో అంటే జూలై ఆగస్ట్ ఆ టైంలో రాబోతుంది. సో ఈ కియా EV6 క్రాస్ ఓవర్ ఫీచర్స్ ఏంటో ఒకసారి చూద్దాం.
బ్యాటరీ వచ్చేసి మనకి 58 కిలోవాట్ హెర్ట్జ్ ఆర్ 77.4 కిలోవాట్ హెర్ట్జ్, అంటే 2 బ్యాటరీ రేంజెస్ వచ్చేసాయి. సో ఎలక్ట్రిక్ రేంజ్ వచ్చేసి అప్ టు 510 కిలోమీటర్స్. ఎస్, ఇది చాలా ఎక్కువగానే ఉంది. అండ్ దిస్ ఇస్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ బై ది అదర్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్. అండ్ అక్కడ ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్స్ కూడా జరుగుతున్నాయి. అండ్ మల్టీ ఫాస్ట్ ఛార్జింగ్ 400 volts by 800 volts, 2 రేంజెస్ ఉంటాయి ఇందులో కూడా. అండ్ ఇది ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి మనకి 42 lakhs. సో ఆ మాత్రం రేంజ్ ఉన్నప్పుడు ఆ మాత్రం ప్రైస్ కూడా ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 6, మర్సిడీస్ బెంజ్ EQS. సింపుల్గా చెప్పాలంటే ఈ కార్ ఒక లగ్జరీ సెడాన్. అండ్ మన రిచ్ సెగ్మెంట్, అదే హై క్లాస్ వాళ్ళకి మాత్రమే అని చెప్పాలి బికాస్ ఆఫ్ ఇట్స్ కాస్ట్. కొంచెం ఎక్కువ కాస్ట్లీ కార్ గురించే మాట్లాడుతున్నాం మనం, మెర్సిడీస్ బెంజ్ EQS. సో ఎస్ క్లాస్లో రాబోతుంది ఈ కార్, చూస్తూనే తెలిసిపోతుంది. సో ఈ ఫీచర్స్ ఏమున్నాయో ఒక్కసారి చూద్దాం. సో 107.8 కిలోవాట్ హెర్ట్జ్, హ్యూజ్ బ్యాటరీ, 110 kV DC ఫాస్ట్ చార్జర్, అండ్ రేంజ్ వచ్చేసి యూ విల్ బి షాక్ 770 కిలోమీటర్స్. ఎస్, ప్రైస్ ఇది ఒక్కటి కొంచెం ఆలోచించి చెప్తున్నాను, అరౌండ్ 2 crores. ఏ మాటగా మాట చెప్పుకోవాలి, బెంజ్ అంటే సార్ బెంజ్ అంటే ఆ రేంజ్ ఏంటి, ఆ ప్రైస్ ఏంటి. మరి ఆ కార్ ఇండియన్ మార్కెట్లోకి వచ్చిన రోల్స్ రాయల్ చూసినట్టు చూడాలి మనమైతే. సో ఇది పక్క పెడితే నెక్స్ట్ నెంబర్ 5, MG ZS EV. ఎస్, MG ఆల్రెడీ ఇండియన్ మార్కెట్లో చాలా బాగా నడుస్తుంది అండ్ మంచి పర్ఫార్మర్గా నిలుస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. ఎక్కడ చూసినా కనబడుతున్నాయి మనకి EV కార్లు. అయితే ఈ కార్కి ఫేస్ లిఫ్ట్ వర్షన్ని కంపెనీ 2022లో లాంచ్ చేయబోతుంది. అండ్ ఈ కార్ కూడా చాలా మంచి ఫ్యూచర్ అప్గ్రేడ్స్తో రాబోతుందని టాక్. సో అవేంటో ఒకసారి చూద్దాం. సో ఇందులో మనకి 3 బ్యాటరీ వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి 44.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్, దానికి మనకి 261 కిలోమీటర్స్ రేంజ్ ఇచ్చారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి 51 కిలోవాట్ హెర్ట్జ్ బ్యాటరీ, దానికి 317 కిలోమీటర్స్ రేంజ్ ఇచ్చారు. అండ్ థర్డ్ వన్ 72 కిలోవాట్ హెర్ట్జ్ బ్యాటరీ, అది మనకి 437 కిలోమీటర్స్ రేంజ్. మనకి 0 to 100% ఇన్ జస్ట్ 1 hour 30 minutes లో యూజింగ్ ఎ 7 kV AC చార్జర్. అంటే ఎంత ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుందో చూడొచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎక్స్పెక్టెడ్ ఇట్స్ అరౌండ్ 24 lakhs. సో మోస్ట్లీ దిస్ ఈస్ అన్ అఫోర్డబుల్ రేంజ్ అని చెప్పాలి. అండ్ నెంబర్ 4, Audi Q4 e-tron. ఆడి నుంచి చాలా ఎలక్ట్రికల్ కార్స్ వచ్చేసాయి, కానీ ప్రీమియం SUV రేంజ్లో మాత్రం ఇప్పుడు ఈ e-tron ఉండబోతుంది. అయితే దీంట్లో మెయిన్ ఫీచర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో బేసిక్గా మనకి ఇందులో 2 types ఆఫ్ కార్స్ ఉన్నాయి. ఒకటేమో నార్మల్ అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్ ఉంది. దాంట్లో 77 కిలోవాట్ బ్యాటరీ విత్ 488 కిలోమీటర్స్ అండ్ 497 కిలోమీటర్స్ 2 and 4 wheel డ్రైవ్కి సపరేట్గా మనకి ఈ రేంజ్ అనేది ఇచ్చారు. అండ్ దీంతో పాటు 0 to 100 kilometers per hour టైం జస్ట్ 6.2 secondsలో ఇది రీచ్ అవుతుంది. సో 160 kilometers ఈజ్ ది టాప్ స్పీడ్ ఫర్ దిస్ కార్. అండ్ ప్రైస్ ఎంత అంటే అరౌండ్ 45 lakhs ఎక్స్పెక్టెడ్ అని టాక్ ఉంది మార్కెట్లో. అండ్ నెంబర్ 3 ఈజ్ రెనాల్ట్ నుంచి వచ్చిన రెనాల్ట్ జో. సో రెనాల్ట్ కంపెనీ ఇంతవరకు ఇండియాలో ఒక ఎలక్ట్రిక్ కార్ లాంచ్ చేసిన దాఖలాలు. సో మరి ఇప్పుడు 2022లో మంచి హ్యాచ్ బ్యాక్తో మనం ముందుకు రాబోతుంది, అదే రెనాల్ట్ జో. ఎస్, తక్కువ ప్రైస్లో ఈ కార్ని ఇండియన్ మార్కెట్లోకి తీసుకురాబోతుంది రెనాల్ట్. అండ్ ఫీచర్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. సో అఫీషియల్లీ మనకి ఇంకా మోటార్ డీటెయిల్స్ సరిగా రాలేదు, బట్ ఆ మోటార్ జనరేట్ చేసే పవర్ మాత్రం 179.69 bhp అండ్ టార్క్ ఆఫ్ 249 Nm. అండ్ డైమెన్షన్స్ వచ్చేసి 4080 mm ఇన్ లెంత్ అండ్ 1945 mm ఇన్ విడ్త్ అండ్ 1562 mm ఇన్ హైట్. సో ఇంకా మోటార్ స్పెసిఫికేషన్స్ రాలేదు అని అంటే ఇంకా కొంచెం టైం పడుతుందని, కాకపోతే మిడ్ ఆఫ్ ది ఇయర్లో ఎలాగో మనకి ఇది రాబోతుంది. అండ్ రెనాల్ట్ నుంచి ఈ జో కార్ ఎంత స్పెషల్ అంటే ఇది 395 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుంది. ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కానీ మంచి రేంజ్ ఇచ్చారు ఈ కార్కి. సో చూడాలి ఆ రేంజ్ నిజంగానే రీచ్ అవుతుందా లేదా అనేది. బట్ ప్రైస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ వచ్చేసి మనకి 8 to 9 lakhs మధ్యలో. అండ్ ఇంకా కొంచెం తక్కువ ఛాన్సెస్ కూడా ఉన్నాయి బికాస్ ఆఫ్ ది ప్రొడక్షన్. తర్వాత మనకి డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి. బట్ అండ్ ట్రస్ట్ మీ, మోస్ట్ అఫోర్డబుల్ ఈవీ అయ్యే ఛాన్సెస్ ఈ కార్కి చాలా కనబడుతున్నాయి రెనాల్ట్ జో. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ కార్. అండ్ నెంబర్ 2లో Hyundai Pony Heritage EV. అండ్ దీన్ని బేస్ చేసుకొని మనకి ఇండియాలో లాంచ్ చేస్తున్న కార్ Hyundai Ioniq 5. 1975లో Hyundai నుంచి వచ్చిన పోనీ అనే సెడాన్ కార్ మోడల్కి ఈవీ రెగ్యులర్ది మార్కెట్లోకి రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తోంది మన Hyundai కంపెనీ. అండ్ దీని పేరు ఇండియన్ మార్కెట్లో Ioniq 5. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది బికాజ్ ఎన్నో రోజుల నుండి ఈ కార్ గురించి ఇండియన్ మార్కెట్లో హల్చల్ నడుస్తుంది. దీని ఫీచర్స్ ఏంటో ఒక్కసారి లుక్ చేద్దామా. సో
So 2-wheel drive options 2 and 4 and standard range 58 kWh battery and long range 72.6 kWh battery. And దీనికి మనకి ultra fast charging 350 kW charger 10% to 18% in just 18 minutes. Wow కదా నిజంగా. And top driving range of up to 481 kilometers and top speed 185 kilometers per hour. Price expected 20 lakhs. ఇవన్నీ చూసిన తర్వాత నాకు మాత్రం ఈ కార్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు కొనాలనే ఉంది. అండ్ ఫైనలీ టాటా అల్ట్రోస్ ఈవీ. ఎస్, మచ్ అవైటెడ్ కార్ ఇండియన్ మార్కెట్లో ఈవీ సెగ్మెంట్లో ఏదైనా ఉంది అంటే అది కేవలం టాటా అల్ట్రోస్ ఈవీ. బికాజ్ ఆల్రెడీ టాటా నెక్సాన్ ఇండియన్ మార్కెట్లో ఎంతగా రూల్ చేస్తుందో మనందరికీ తెలిసిందే. అండ్ ఈ కార్ కూడా అంతగా పర్ఫార్మెన్స్ ఇస్తుందని జనాల నమ్మకం. సో అందుకే ఎంతో మచ్ అవైటెడ్ కార్గా నిలుస్తోంది టాటా అల్ట్రోస్ ఈవీ. ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీని స్పెసిఫికేషన్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. సో రేంజ్ వచ్చేసి మనకి 500 కిలోమీటర్స్ అని తెలుస్తోంది. అండ్ ఇవన్నీ కూడా అఫీషియల్గా లాంచ్ అవ్వలేదు, బట్ సోర్సెస్ నుంచి మనకి ఇవన్నీ తెలుసుకోవచ్చు. అండ్ దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ ది బిగ్గెస్ట్ లాంచ్ ఆఫ్ టాటా టిల్ డేట్ ఈవీ సెగ్మెంట్లో మాత్రం టాటా అల్ట్రోస్ కంపల్సరీ. అండ్ మోస్ట్లీ 2022లో మిడ్లో ఈ కార్ మనకి రాబోతుంది. అండ్ దిస్ వుడ్ బి ది బడ్జెట్ ఫ్రెండ్లీ ఈవీ కార్. అండ్ దీనికంటే ఎక్కువ స్పెసిఫికేషన్స్ మనం ఇంకా తర్వాత తెలుసుకుందాం. సో దట్స్ ఆల్. ఇవి 2022లో రాబోయే అప్కమింగ్ టాప్ కార్స్. సో ఇందులో మనకి మిడ్ సెగ్మెంట్స్ ఉన్నాయి, ఎస్యూవీస్ ఉన్నాయి, సెడాన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో వీటి కార్స్లో మనకి బెస్ట్ కార్ ఏంటి, ఏది పిక్ చేసుకోవాలనేది ఈ కార్స్ లాంచ్ అయిన తర్వాత నేను మీకు చెప్తాను. అప్పటి వరకు మాత్రం ఖచ్చితంగా మా ఛానల్ చూస్తూనే ఉండండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ డెఫినెట్గా కామెంట్ కూడా చేయండి. సో నెక్స్ట్ వీడియోలో 2022లో రాబోయే అప్కమింగ్ 2 వీలర్స్ ఏంటి అనేది మీ ముందుకు తీసుకొస్తాను. And that's all for now. And నేను మీ చైతన్య ముద్దం signing off from Hybeast TV. Let's go. Thank you so much.